హిజ్రా హత్య ఘటనపై అనకాపల్లి డీఎస్పీ కార్యాలయం వద్ద శాంతియుత ధర్నా నిర్వహించారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న హిజ్రాలందరూ అనకాపల్లికి తరలివచ్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితుడిని శిక్షించాలని వారు నిరసన తెలిపారు. డీఎస్పీని కలిసి తొందరగా నిందితుడికి శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. హిజ్రాలపై ఉన్న చట్టాల్ని తక్షణమే అమలు చేయాలని డీఎస్పీ కాళ్లు పట్టుకున్నారు. అనంతరం అనకాపల్లి చౌరస్తాలో మానవహారంతో నిరసన తెలిపారు. రిజర్వేషన్ లేదు. మేమందరం భిక్షాటన మీదే గడుపుతున్నాం. మా తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత మాకందరికీ కూడా భయం వేస్తుంది. అందుకని అనకాపల్లిలో ఉండే పోలీసు వారు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా మాకు సహకరించి మాకు తగిన న్యాయం చేయవలసిన మీకు అందరికీ జోలి పట్టి మేము ప్రాధేయపడుతున్నాము. మా ఆశీస్సులు, మా ఆశీర్వాదాలే మీరు తీసుకుంటారు, కానీ మా బిడ్డల్ని మీరు చంపటం న్యాయం కాదు. మా బిడ్డలు చంపిన వారికి ఊరి శిక్ష పడే విధంగా మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. ఎందుకంటే ఏ కన్నా తల్లి బిడ్డైనా తనది కూడా ఒక ప్రాణమే. అటువంటి ఒక ఆవుని, ఒక మూగజీవుల్ని మనము చంపకూడదని మనం ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చి మనం అనేక ధర్నాలు చేస్తున్నాం. అటువంటి ఈరోజు ఒక వ్యక్తిని ముక్కలుగా నేర్చి ఆ వ్యక్తి ఎంత బాధపడిందో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఇవన్నీ యూట్యూబ్లోని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. ఇటువంటి పునరావృతం కాకుండా మీ బిడ్డల్ని మీరు జాగ్రత్త పరచమని మేము కోరుకుంటూ, మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ మీ వ్యక్తులపైన జాలి దయ కాదండి, మీరు ఒక అవకాశం కల్పించమని ప్రాధేయపడుతున్నాం.